హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? స్విస్లో వింటర్ సీజన్లో ఉన్న ఒక సూపర్ ఫన్ యాక్టివిటీని ట్రై చేయబోతున్నాం. అదే స్లెడ్జింగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే స్నో మీద కూర్చొని హిల్స్ నుండి స్లైడ్ అవ్వడమే. ఇది ఫుల్ థ్రిల్ అండ్ ఫన్ యాక్టివిటీ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే పర్ఫెక్ట్ వింటర్ ఎంజాయ్మెంట్ ఇది. వైట్ స్నో, కూల్ వెదర్, ఇలా కొండల మధ్యలో స్లెడ్జింగ్ చేస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. ఇది వింటర్లో మిస్ చేయకూడని ఒక మస్ట్ ట్రై యాక్టివిటీ. స్విట్జర్లాండ్లో స్లెడ్జింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం మేము కూడా స్విస్ ఆల్ప్స్లో స్లెడ్జింగ్కి వెళ్ళాం. అండ్ ట్రస్ట్ మీ, ఇది సూపర్ ఫన్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఫ్యామిలీ అంతా కలిసి ఈ ప్లేస్కి వెళ్ళాము. ఎప్పుడు ఈ బిజీ లైఫే కాదు కదా, అప్పుడప్పుడు ఇలా కొంచెం ఫ్యామిలీ టైం కూడా అవసరం కదా. ఈ నేచర్, స్నో, మౌంటైన్స్ అన్నీ ఒక డ్రీమ్లా అనిపించాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, స్విస్ ఆల్ప్స్ రీచ్ అయ్యాక ఫస్ట్ థింగ్ నేను చేసింది స్లెడ్జింగ్ బోట్స్ రెంట్కి తీసుకోవడం. పిల్లలైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లెడ్జింగ్ బోట్స్ అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ కోసం స్మాల్ వన్స్ అండ్ పెద్దవాళ్ళ కోసం స్ట్రాంగ్ బోట్స్. రెంట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ అఫోర్డబుల్. హెల్మెట్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్నోలో కూర్చొని మౌంటైన్ నుండి కిందకి స్లైడ్ అవ్వడం, వావ్, అది చెప్పలేని ఫీలింగ్ అసలు. కిడ్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఈవెన్ మాకన్నా వాళ్ళే బాగా స్లెడ్జింగ్ చేశారు. మేము కూడా పిల్లల్లా ఎంజాయ్ చేసాం. అసలు చాలామంది అనుకుంటారు కదా స్లెడ్జింగ్ అండ్ స్కీయింగ్లో డిఫరెన్స్ ఏంటి అని. నాకు కూడా డౌట్ వచ్చింది. స్లెడ్జింగ్ అంటే బోర్డు మీద కూర్చొని కిందకి జారడమే. ఇది బిగినర్స్కి పర్ఫెక్ట్, ఎవరైనా చేయొచ్చు. కిడ్స్కి అండ్ ఫ్యామిలీస్కి బెస్ట్ ఆప్షన్ ఇది. దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఏమీ అవసరం లేదు. అదే స్కీయింగ్ అంటే షూస్కి స్కీస్ అటాచ్ చేసి స్లైడ్ అవ్వడమే. దీనికి బ్యాలెన్స్ అండ్ ప్రాక్టీస్ కావాలి. లిటిల్ రిస్కీ బట్ అడ్వెంచరస్. సో మేము ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి స్లెడ్జింగ్ చూస్ చేసుకున్నాం. ఇది సేఫ్, ఫన్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look. చూసారా, ఇక్కడ నేను నా కూతురు స్లెడ్జింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం. చాలా ధైర్యంగా కనిపిస్తున్నాం కదా, లోపల మాత్రం చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైమే కొంచెం భయం వేసింది, కానీ నెక్స్ట్ నుంచి చాలా ఫన్నీగానే అనిపించింది. బాగా ఎంజాయ్ కూడా చేసాం. అసలు ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే మాటలు సరిపో. ఆల్ అరౌండ్ స్నో కవర్డ్ మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, వైట్ స్నో, బ్లూ స్కై, ప్యూర్ స్విస్ బ్యూటీ అన్నమాట. ప్రతి కార్నర్లో ఫోటో తీసుకోవాలి అనిపించింది. కిడ్స్ స్నోలో ఆడుకుంటుంటే మేము మాత్రం ఆ మూమెంట్స్ని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ టైం. డైలీ రొటీన్ నుండి బ్రేక్ తీసుకొని కిడ్స్తో అలా కొంచెం టైం స్పెండ్ చేయడం, స్నోలో కలిసి ఆడుకోవడం, ఇది లైఫ్ టైం మెమరీ కదా.
సో ఫ్రెండ్స్, ఇది మా స్విట్జర్లాండ్ స్లెడ్జింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎప్పుడైనా స్విస్ వస్తే ఈ స్లెడ్జింగ్ మాత్రం మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో అయితే మస్ట్ ట్రై అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.